నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను చక్కల ఝాన్సీ రాణి. మరి కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్లో ట్రెండ్ ఎలా నడుస్తోంది, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఐటీకి సంబంధించి ఐటీ సెక్టార్స్కి అలాగే మెటల్స్కి సంబంధించి మార్కెట్ ఎలా కొనసాగుతుంది, వీటన్నిటికి సంబంధించి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రభు మల్లంపాటి గారు. మరి సార్ని అయితే అడిగి తెలుసుకున్నాం. అలాగే మరి సార్తో కూడా ఎవరైనా డైరెక్ట్గా మాట్లాడి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్స్ ఎలా కొనుగోలు చేయాలి, ఏ కంపెనీలో పెట్టాలి అనే దాని గురించి కూడా మీరు డైరెక్ట్గా సార్తో అయితే అడిగి తెలుసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా ప్రభు గారితో మాట్లాడొచ్చు. అండ్ ఇప్పుడు ముందుగా ప్రభు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మరి కరెంట్ సిచ్యువేషన్స్లో అసలు మార్కెట్స్ ఎలా నడుస్తున్నాయి, ట్రెండ్ ఎలా ఉంది? అంటే ఆయన ట్రంప్ ఎప్పుడు ఎలా చెప్తాడో తెలియదు కాబట్టి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది ఆయనగా. సో ఫార్మా సెక్టర్ మీద 250% అంటే ఇంకా టైం ఉంది, ఎప్పుడో వస్తారన్న ఉద్దేశంతో H1B వీసా ఎప్పుడైతే తెచ్చారో అది ఇంకా డిస్కౌంటే కాలేదు, మధ్యలోనే మళ్ళీ దీన్ని కూడా యాడ్ ఆన్ చేస్తున్నారు. సో దానివల్ల మార్కెట్ లాస్ట్ వీక్ కొంచెం ఇబ్బంది పడింది. ఈ వారం కూడా కొంచెం ఉండొచ్చా అంటే కొంచెం ఉంది, ఎందుకంటే ఎక్కువ FIIs కూడా కంటిన్యూ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో అది కూడా మనం ఇది చేసుకోవాలి. సో ఏదేమైనా మన మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటున్నాయి. ఒక బాక్స్ థియరీ లాగా ఒక 500 పాయింట్స్, అది దాటినప్పుడు పైన 500 పాయింట్స్, లేదా డౌన్ వచ్చినప్పుడు డౌన్ 500 పాయింట్స్. అంటే ఇప్పుడు 24,500 to 25,000 రేంజ్ నడుస్తూ ఉంది. ఈ రేంజ్లోనే కదలాడికి ఉంది కానీ హ్యూజ్ వోల్టాలిటీ భయంకరంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత వోల్టాలిటీ లేదు, బాగా ఎక్కువ వోల్టాలిటీ. ఎప్పుడైతే మళ్ళీ 25,100 దాటిందో అప్పుడు మళ్ళీ మనం బులిష్ జోన్లోకి వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే 24,925, ఇప్పుడు 24,925 లాస్ట్ టైం ఎప్పుడు టచ్ అయిందండి, మన పాకిస్తాన్ వార్తో సీజ్ ఫైర్ అన్న రోజు దాదాపుగా 24,925 దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆ రేంజ్కే మళ్ళీ రాలేదు. అప్పటి నుంచి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సో ఈ కన్సాలిడేషన్ అంటే డౌన్ సైడ్ కన్సాలిడేషన్ విత్ హ్యూజ్ వోల్టాలిటీ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ దాటినాయో అప్పుడు మనకి 24,925 దాటిందంటే కొంచెం స్ట్రాంగ్ వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే 25,100 దాటిందో ఫుల్ లెంత్గా ఇక బులిష్ జోన్లోకి వచ్చినట్టు లెక్క. ఇవి మనం ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోవాలి. పడటం కూడా అంత పెద్ద పడట్లేదు, 24,500 లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనుకోవచ్చు ఓ రకంగా, అంతకు మించి పడట్లేదు. ఏదన్నా వచ్చినా మళ్ళీ ఎమ్మటే పైకి వస్తూ ఉంది. సో అంటే గిఫ్ట్ నిఫ్టీ 120 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది కాబట్టి మనం కూడా గ్యాప్ అప్ అయ్యాం. గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ స్లోగా కొంచెం తగ్గుతున్నాం. నిలబడుతుందా లేదా, యూరోపియన్ మార్కెట్స్ కూడా సపోర్ట్ 130కి ఓపెన్ అవుతాయి కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ కూడా సపోర్ట్ ఉంటే మార్కెట్ కొంచెం ఉంటుంది. ప్లస్ ఈ వారం ఏంటి మెయిన్ మనకి RBI పాలసీ ఉంది, క్రెడిట్ పాలసీ ఉంది. US ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్ ఆయన భయపెట్టి తగ్గించినట్టు ఒక రకంగా. వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా కానీ ట్రంప్ ఒక రకంగా ఇది చేసి తగ్గించారు. సో ఒక రకంగా తగ్గింది కాబట్టి అందుకనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. గోల్డ్ పెరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొంచెం పెరుగుతోంది. సో ఇక్కడ మనకు చూసేదానికి మన మార్కెట్ కూడా RBIకి కొంచెం 25 బేసిస్ చేయొచ్చా అనేది ఒక ఎక్స్పెక్టేషను. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన 25 బేసిస్ పాయింట్, 50 చేస్తే బ్రహ్మాండం. లేదు అనుకుంటే 25 చేసినా స్టాటస్ క్యూ ఉంచుతారా అంటే ఇప్పుడు కొంచెం డౌట్ వస్తూ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు ఏం మార్చకపోవచ్చు, లేదా 25 బేసిస్ ఈ రెండిట్లోనే ఉండొచ్చు. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ రెండిట్లో ఏదున్నా మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నా డౌన్ తీసుకొని మళ్ళీ ఎమ్మటే పెరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది మెయిన్ మనకి నెక్స్ట్ ట్రిగర్ పాయింట్ ఏంటి, ఇండియా US FTA అగ్రిమెంటు ఇది మొత్తం సెటిల్ కావాలి. ఈ టారిఫ్ ట్రెమర్స్ సెటిల్ కావాలి. మెయిన్ మార్కెట్కి అదే ఉంది. అది సెటిల్ అయిన రోజు మార్కెట్ ఆల్ టైమ్ హై దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మనకు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ప్రవీణ్ ఫ్రమ్ బళ్ళారి. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే సార్. సార్తోనే మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి. యాక్మీ సోలార్ పెట్రోనెట్ LNG ప్రెజెంట్ రేట్లో బై చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? LNT ఇంకోటి ఏంటి సార్? యాక్మీ సోలార్ పెట్రోనెట్ LNG. పెట్రోనెట్ LNG ఎస్ సార్. 274 నడుస్తుంది, 2.75% పెరిగింది సార్. అది మీరు ఫ్రెష్ బయింగ్ అండి రెండు? ఎస్ సార్, ఫ్రెష్ బయింగ్. ఓకే, ఫ్రెష్ బయింగ్ అయితే ఈ పెట్రోనెట్ అయితే కొనొచ్చు సార్. మీరు దాదాపుగా 295 వరకు రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. తర్వాత రెండోది అన్నారు పెట్రోనెట్ LNG, రెండోది ఏంటండి? యాక్మీ సోలార్. అది అర్థం కావట్లేదండి. ఫ్యాషన్ అని వినిపిస్తోంది బట్ క్లియర్ గా అర్థం కాలేదు. మరొకసారి చెప్తారా? యాక్మీ సోలార్ ACM.
యాక్మీ సోలార్ అంటున్నారు సార్, ఏసీఆర్ అని అంటున్నారు. ఏసీఆర్ఎన్ చెక్ చేస్తున్నారండి, చెప్తున్నారు. ఆక్రో డేటా రావట్లేదు సార్. యాక్మీ సోలార్ యాక్ట్ సార్ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. కెన్ యూ స్పెల్ ఇట్? స్పెల్లింగ్ చెప్తారా అండి? సార్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ప్రవీణ్ గారు, సో సారీ అండి. ఒకవేళ కాల్లో ఇంకా కనెక్ట్ అయి ఉంటే కనుక మరొకసారి చెప్పండి. టీవీ మ్యూట్ చేయమని. రైట్. ఏసీఎంఈ సార్, ఏసీఎంఈ సోలార్. ఏసీఎంఈ సోలార్. అది కరెక్ట్గా చెప్పాలి సార్. యాక్మీ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ 278, 4% పెరిగింది సార్. ఇప్పుడు సోలార్ జనరల్గా కొంచెం ఫ్యూచర్కి మనకి సోలార్కి మారే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి కొంచెం రెడీగా ఉంది. మీకు 278, ఎప్పుడైతే 285 దాటిందో అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీకు హై ఎంత అండి, దాదాపుగా 318 12th సెప్టెంబర్, అక్కడి నుంచి డౌన్ ఉంది. కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఆ లెవెల్స్ దాటినప్పుడు మళ్ళీ ఆ రేంజ్కి పై అప్పర్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు, షార్ట్ హోల్డింగ్ అయితే ఈ లెవెల్స్ చూడాలండి. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఐ హోప్ సార్ మీరు అడిగినన్నిటికీ క్లియర్గా ఆన్సర్ ఇచ్చారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, చంద్రశేఖర్ అని చెప్పేసి. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. మా మావయ్య గారు షేర్ మార్కెట్లో అప్పుడు చాలా ఓటుగా కొన్నారు సార్. చంద్రశేఖర్ గారు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం క్లియర్గా మాట్లాడరా? వస్తానమ్మా, బయటకు వచ్చేస్తాను. మేము షేర్ మార్కెట్ లోన కొన్ని షేర్లు చాలా ఓల్డ్ 16 కొన్నాం సార్. ఎప్పుడో కొన్నారు? ఓకే. 1960 నాటికి అనమాట అది. ఓ బాగా ఓల్డ్, చెప్పండి సార్. మా మామయ్య గారు వాటిలో కొన్ని షేర్లు సేల్ చేశారు, కొన్ని సేల్ చేయకుండా వదిలేశారు సార్. ఓకే. ఆయన ఇప్పుడు చనిపోయారు సార్, కాలం చూపింది. ఓకే. ఆయన కూతురు నా మిస్సెస్ సార్. ఓకే అండి. అవి మేము మళ్ళీ రాబెట్టుకోవాలి అంటే అక్కడ ఏంటెడ్ షేర్లు ఈ కంపెనీ ఏంటెడ్ ఇచ్చింది అవన్నీ చేసుకోవాలంటే అప్పుడు మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? సార్ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మాన్యువల్గా ఉన్నాయా సర్టిఫికేట్లు అన్నీ? అవునాయి సార్. మాన్యువల్గా ఉన్నాయి. ఏం చేయాలంటే రిజిస్టర్స్కి మెయిల్ కొట్టి ఆ మెయిల్ నుంచి ఇట్లా సో అండ్ సో ఇదైందని చెప్పి డెత్ సర్టిఫికేట్ అవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ సబ్మిట్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఓన్లీ డాటర్ అంటే పర్వాలేదు, 2-3 ఉంటే మటుకు కోర్టు ద్వారా సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా చిన్నగా సప్లై వాళ్ళకి మొత్తం మెయిల్ ఐడి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి దాని ప్రకారం అప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు మీకు డిమాట్ ఏదైనా అడుగుతారు, డిమాట్ అడిగినప్పుడు దాని ప్రకారం ఇది చేయొచ్చు. మీకు ఫుల్ లెంత్గా ఇవి ఎందుకంటే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నప్పుడు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీకు నేను విపులంగా చెప్తాను. సో ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా చేయాలి మొత్తం. ఎందుకంటే డిమాట్ కూడా అందరూ చేయరు, కొంతమందే చేస్తారు. ఇప్పుడు మేము మోతిలాల్ ఓస్వాల్ నుంచి డెఫినెట్గా మీకు ఆ సర్వీస్ అనేది ఇస్తాం కాబట్టి నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, మీరు ఫోన్ చేయండి, మేము అవన్నీ మీకు సపోర్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, నరేష్ అని చెప్పేసి. నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్తో మాట్లాడండి. ఓకే సార్. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు బంగారం రేట్స్ అబ్నార్మల్ గా తగ్గుతాయి అని అంటున్నారు, సిల్వర్ ఏమో రేట్స్ ఎక్కువ పెరుగుతాయని అంటున్నారు. దీని గురించి మీ విశ్లేషణ సార్. ఓకే, ఇప్పుడు గోల్డ్ విపరీతంగా ఎందుకు పెరుగుతోంది? గోల్డ్ ఇంత పెరిగినప్పుడు షాపుల్లో మీరు ఏ షాపుల్లో అడగండి, ఫుట్ ఫాల్స్ తగ్గినాయి. ఎవరు కూడా ఇంత పెట్టి ఇప్పుడు 10 grams అంటే 1,30,000 పెట్టుకోనాలా. సో ఇంత పెరుగుతున్నప్పుడు గోల్డ్ ఎక్కువ కొనరు. జనరల్గా ఇది ప్రీసియస్ మెటల్, ఆడవాళ్ళకి వాళ్ళే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అన్నా ఏదైనా ఫస్ట్ కొనేది గోల్డే, కానీ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నారు, చిన్న చిన్న ఆర్నమెంట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఎవరికన్నా ఇవ్వాల్సింది కూడా కొంచెం ఏం చేస్తున్నారు, సిల్వర్ ఆర్టికల్స్ ఇస్తున్నారు. అంటే సిల్వర్ పెరుగుతోంది ఒకటి. ఇప్పుడు గోల్డ్ దాదాపుగా దాదాపు పెరిగింది కదా, 1,00,000 పైన ఉంది, లకారం పైన ఉంది, 1,13,000 16,000 దాకా వచ్చింది. ఇంకా పెరగచ్చా అంటే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే మైనింగ్ తక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ ఉంది. సో మీకు మెయిన్ కారణానికి రిటైల్ తగ్గినా కానీ ఎందుకంత పెరుగుతుందంటే
డాలర్ రిజర్వ్స్ అన్ని కంట్రీస్ ఇప్పుడు దాకా రిజర్వ్స్ ఎక్కువ పెట్టుకున్నాయి, గోల్డ్ తక్కువ పెట్టుకున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ట్రంప్ డ్యాన్సులు చూస్తున్నాం కదా. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఆయన ఇంకెంత చేస్తాడో తెలియదు. సో కొత్త ఆయన మన ఇండియా మీద కసిగట్టినట్టు చేస్తున్నాడు. ఎక్కడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో ఒక రకంగా గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడు మెయిన్ మనకి ఆర్బీఐ ఎట్లాగో సెంట్రల్ బ్యాంక్స్, వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి. ఈవెన్ చైనా కూడా ఇప్పుడు దాకా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయింది. వాళ్ళు చాలా ఈ లాస్ట్ 1.5 year నుంచి దాదాపుగా 2500 మెట్రిక్ టన్స్ అబోవ్ అనుకోండి, అంతకంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు బాగా విపరీతంగా. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు పర్మిషన్ లేదు, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఒకటి ఎందుకంటే మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసి మనం ఆ టైంలో ఎలా బయటకు వచ్చామనేది చూసుకొని ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక రకంగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఏదైనా ఆపత్కాలం అందు గోల్డ్ ఉపయోగపడుద్దని. సో ఇప్పుడు మనకి చూస్తుంటే గోల్డ్ ఇది మన కరెన్సీ రిజర్వ్స్, డాలర్స్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ పెంచుకుందాం ఉద్దేశం అందరికీ వచ్చిందండి. దానివల్ల గోల్డ్ పెరుగుతోంది. ఇంకా మీకు పడుతుందా అంటే విపరీతంగా పెద్ద పడే ఛాన్స్ లేదు. ఏదన్నా మీకు ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతోంది. ఎప్పుడైతే ఇండియా యుఎస్ ఈ టరిఫ్ ట్రమర్స్ సెటిల్ అయ్యాయో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 1,00,000 అంటే 95,000 నుంచి ఇప్పుడున్న రేటు దాకా ఆ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు, లకారం దాకా రావచ్చు. మళ్ళీ అంతకంటే విపరీతంగా పడకపోవచ్చు. ఎందుకు అంటే బ్యాంక్ అన్నీ ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి. ఎప్పుడైతే చైనా కనుక సెల్లింగ్ మొదలుపెట్టిందో, ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టిందో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పట్లో అదేం కనపడట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు సిల్వర్ ఏంటి, రిటైల్ కన్జంప్షన్ పెరిగింది, ప్లస్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. ప్రతి దాంట్లో మీరు ఎక్కడ చూసినా ల్యాప్టాప్స్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఎక్కడ చూసినా దేంట్లో అయినా సిల్వర్ వాడుతున్నారు. ఇప్పుడున్న కంపెనీస్కి మనకి ఎంత కావాలో అంత ప్రొడక్షన్ లేదు, తగ్గుతోంది, మైనింగ్ తగ్గు ఉంది. సో అది మైనింగ్ పెరగాల, అది ఇంకా పెరగాలి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. సప్లై డిమాండ్లో చూస్తే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొత్త కంపెనీలు కూడా బేరీ చేసుకుంటే నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడున్న బయట 1,40,000+ 42-43 దాకా వచ్చింది, అది ఇంకా పెరుగుతుందంటే 2 లక్షల వరకు దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ మీరు గోల్డ్ కాదు కానీ సిల్వర్ ఈటీఎఫ్స్, సిల్వర్ బీస్ ఇన్వెస్ట్మెంట్ పరంగా, అదే మనకు అవసరార్థం ఎంత ఉందో గోల్డ్ టైం ఉంటే ఒక 5 years ఉంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ కొనుక్కోవచ్చు. లేదా ఇమీడియట్ అంటే గోల్డ్ షాప్లో 11 months స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్లో మనం ఎక్రూ చేసుకుంటే మన అవసరాలు తీసుకోవచ్చు. అంటే ఎంత అవసరమో అంతవరకే గోల్డ్లో పెట్టండి. ఎక్కువ పెట్టారా దాంట్లో మనకి గోల్డ్ లోన్ కూడా రాదు, బిస్కెట్స్ మీద గోల్డ్ రాదు, ప్లస్ ఆర్నమెంట్స్ మీద ఎక్కువ రాదు. 5 kgs అనుకుంటా, 1 kg, సారీ 1 kgకే. తర్వాత గోల్డ్ కాయిన్స్ వచ్చేసి 50 coins, అంత మంచికి రాదు. అంటే గోల్డ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారం చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు లాంగ్ టర్మ్ 5 to 10 years పెట్టుకుంటే ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ బీస్ కానీ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ కాలింగ్. అండ్ సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కరీంనగర్ నుంచి కృష్ణమూర్తి గారు అని చెప్పేసి. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్తే అండి. సహారా ఇన్ఫ్రా గురించి కొంచెం ఏమైనా చెప్తారా? అది 20% హైక్ అయింది అంటున్నారు, నిజమా అబద్ధమా? ఓకే, చూస్తున్నారండి. సహారా హౌసింగ్ సార్, సహారా ఇన్ఫ్రా, దీన్ని అదాని గారు టేక్ ఓవర్ చేస్తున్నారు కదా, సహారా ప్రాబ్లమ్స్ ఉంది కదా, దానివల్ల హైక్ అయింది 20% అంటున్నారు, మరి నిజమా అబద్ధమా అని. అంటే న్యూస్ ఉంది కానీ మనకి వాళ్ళు ఎప్పుడైతే సెబీకి ఇన్ఫార్మ్ చేశారో అఫీషియల్ లెటర్, అప్పుడు మనకి కన్ఫర్మ్ లెక్క. ఎందుకంటే ఇలాంటి న్యూస్ మామూలుగా వస్తుంటాయి, మళ్ళీ తర్వాత అది కాదు అనుకున్నప్పుడు మళ్ళీ పడుతుంటాయి. సో ఎప్పుడైతే అథెంటిక్గా మనకి ఎన్ఐసి కానీ అక్కడి నుంచి వచ్చిందో అప్పుడు మనకి అథెంటిక్గా ఉన్నట్టు సార్. సో డెఫినెట్గా దాని ప్రకారం ఒకవేళ తీసుకుంటే మోడీ గారు ఉన్నంత వరకు అదాని గ్రూప్కి ఏం డౌట్ లేదు, 80%. ఆ గ్రూప్స్ అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ రిలేటెడ్, ఓపెనింగ్ వచ్చేసి 39 ఉందండి ఇప్పుడు. అవును సార్. హలో, చెప్పండి సార్. వినిపిస్తోందండి, చెప్పండి. నేను అనేది న్యూస్ని బట్టి ఒకవేళ నిజంగా వాళ్ళు తీసుకుంటే అప్పుడు దాని ప్రకారంగా ముందుకెళ్ళచ్చండి, అప్పుడు చేయొచ్చు. ఎందుకంటే
మన గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న దగ్గర ఉన్నంతకాలం దానికి ఏం కాదు, అదాని గ్రూప్కి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ కూడా నెక్స్ట్ 36 months కూడా హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఏదైనా వాళ్ళు ఎక్కువ కంపెనీస్ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. డెఫినెట్గా అది లాంగ్ టర్మ్లో వీళ్ళు కంటిన్యూస్గా మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ 29 తర్వాత కూడా గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ అవుతూ వాళ్ళకి మళ్ళీ ఇదే రిలేషన్స్ కంటిన్యూ అవుతే అప్పుడు ఏం డౌకా లేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఐ హోప్ మీరు అడిగిన దానికి సార్ అయితే క్లియర్ ఆన్సర్ ఇచ్చినట్టే. అండ్ సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీధర్ అని చెప్పేసి ఎల్లూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. నమస్తే ప్రభు గారు. నమస్తే సార్. సార్ నమస్తే. ఇప్పుడు ట్రెంట్ పరిస్థితి సార్ 5,300 ఉంది సార్ ట్రెంటా. ఓకే, 5,300 కొన్నారు. అవును సార్. ఇవాళ హిందుస్థాన్ లేవర్ HUL అదేమో అక్కడే ఉంటుంది, నాదేమో 2,500 ఉన్నాయి సార్. అవి దాన్ని ముంచుకోమంటారా లేకపోతే దాన్ని అది ఎగ్జిస్ట్ ఇంకో దాన్ని వెనకనే వెళ్ళమంటారా? ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కొంచెం ఇబ్బంది పడుతుంది. లాస్ట్ మనకు 2 quarters కూడా నెస్లే CEO చెప్పారు, మిడిల్ క్లాస్ దగ్గర అమౌంట్ రొటేట్ అవ్వట్లేదు, దానివల్ల కన్జంప్షన్ ఎక్కువ అవ్వట్లేదు అనేది అక్కడి నుంచి కొంచెం ఇది ఆ సెక్టర్ కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది. సో ఎప్పుడైతే ఇప్పుడు కొంచెం మనకు GST ఇది చేశారో అక్కడి నుంచి కొంచెం మూమెంట్ వచ్చింది, ఫైర్ వచ్చింది, అంతకుముందు లేదండి. సో నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే దాని ప్రకారంగా ఎక్కువ మంది, ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఎక్కువ క్యాష్ మిగులుతున్నప్పుడు ఆ GST తగ్గినప్పుడు వాళ్ళు క్యాష్ మిగులుతుంది కదా, రొటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కొంచెం ప్లస్ పాయింట్, కొంచెం మూమెంట్ దాంట్లో ఫైర్ వస్తూ ఉంది. మీరు 5,300 అన్నారు, 4,698 కొంచెం డౌన్ సైడే ఉంది సార్, ఇంకొంచెం డౌనే ఉంది, ఇంకా కొంచెం వీకే ఉంది ఇదైతే. సో హిందుస్థాన్ యూనిలివర్ అయితే 2,500 నడుస్తుంది, 0.3% డౌను. ఇది కూడా కొంచెం డౌనే ఉంది సార్. 2,400 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. 2,000 కొంచెం డౌన్, 2,400 దాకా రావచ్చు, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది కనుక కట్ అయితే అంతకు ముందు లో ఎంతండి మీకు వచ్చేసి 2275, ఎప్పుడు 23rd July అక్కడ దాకా రావచ్చు అది కనుక కట్ అయితే. సో కొంచెం ఆ సెక్టర్ కొంచెం వీకే ఉంది, GST వల్ల కొంచెం అంటే ఊతం వచ్చింది. సో కొంచెం మనం 1-2 quarters నెక్స్ట్ 2 quarters చూస్తే ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఈ FMCG కొంచెం ఇదవుతుంది. తర్వాత మీరు ట్రెంట్ కదా చెప్పింది, అది కొంచెం ఇంకా వీకే ఉందండి, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ అలాగే మరి ఎవరైతే ఇంకా ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటున్నారో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. లేదు మేము డైరెక్ట్గా సార్తోనే మాట్లాడతాం, రెగ్యులర్గా మేము అనలైజ్ చేసుకుంటాం, మార్కెట్ నిపుణులు ఉంటే బెటర్ అనుకుంటే కనుక మరి ప్రభు గారికి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రభు గారి అంటే ప్రభు మల్లంపాటి గారి నెంబర్, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9177575773. ఈ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకున్న డౌట్స్ అన్ని సర్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ సార్ ఇప్పుడు ఇంతకుముందు మనము మార్కెట్ ట్రెండ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ నిఫ్టీ, BSE, సెన్సెక్స్ గురించి దాని గురించి ఇంకా చెప్పుకోలేదు సార్. అండ్ కరెంట్ నిఫ్టీ వచ్చేసి 24,720.70. అండ్ ఇది నిఫ్టీ క్లోజ్ అయ్యింది 24,654.70, ఓపెన్ అయింది మాత్రం 24,728.55. గ్యాప్ అప్ అయ్యి పైన కొంచెం నిలబడట్లేదు, 700 దాకా వచ్చి కొంచెం డౌన్ అయింది. ఎప్పుడైతే మనకి 24,925 మనకి May 12th వచ్చింది, అక్కడి నుంచి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. పాకిస్తాన్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు వచ్చింది, ఆ లెవెల్కి రాలేదు. ఎప్పుడైతే ఆ లెవెల్ దాటిందో అప్పుడు మనకి కొంత 50% అనుకోండి, 50% కొంచెం బూలిష్ జోన్కి వచ్చినట్లు లెక్క. 25,100 120 అనుకోండి, 120 పాయింట్స్ తీసినా 100 అనుకోండి, 25,100 దాటితే ఫుల్ టర్మ్ బూలిష్లోకి వచ్చినట్లు లెక్క. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఏదైనా అంతకుముందు 25,650 దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. 25,650 దాటిందా నెక్స్ట్ మళ్ళీ ఆల్ టైమ్ హై 26,277 మనకి దివాళీ లోపల రావాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ చూస్తే మనకి మైనస్లోనే ఉంది మార్కెట్. సో ఇప్పుడు జనాలందరికీ ఏమనిపిస్తుంది అంటే ఈ మార్కెట్లో పెట్టేదానికంటే FD చేసుకున్న మినిమం వస్తుంది కదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ 2 years, నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ ఈ 2 సంవత్సరాలు కూడా వచ్చేది అక్కడ మొత్తం కలిసి వస్తుంది. సో ఎప్పుడు బయింగ్ రావాలి. FIS చూడండి కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. ట్రంప్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో ఇండియాని అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఇండియా US రిలేషన్స్ సెటిల్ అయినప్పుడు ఇది మన కరెన్సీ కూడా కొంచెం స్ట్రాంగ్, కరెన్సీ కూడా 88కి వచ్చింది, 88 చిల్లర, కరెన్సీ వీక్ అవుతా ఉంది. సో అది కొంచెం ఇదే పెరుగుతున్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ కానీ సెటిల్ అయితే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దివాళీ లోపల వస్తుందా అంటే ఫస్ట్ మెయిన్ మనకి టార్గెట్ అలా మనకి మేజర్ బండ ఏంటంటే ట్రంపే.
ఆ ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. ఆయన ఎందుకంటే రాత్రి ఒకటి చెప్తే పగల్లో ఒకటి చెప్తున్నాడు ఆయన. సో అది మనకి ఒక రకంగా చూస్తే కసి కట్టినట్టు. H1Bలో 85,000 ఇస్తే 65,000 మన వాళ్ళే ఉంటారు. సో మన వాళ్ళని ఇబ్బంది పెడతాం ఏంటి? అది కాక అసలు మొత్తం H1B ఎత్తేస్తానంటాడు, ఎట్లా కుదిరింది? సో ఏది ఏమైనా ఇండియాకి ఆయన మంచి చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికైనా మన డిపెండెన్సీ తగ్గించుకొని మన ఓన్ ఇది పెరుగుతాం కాబట్టి అక్కడి నుంచి కూడా యుఎస్లో నుంచి కూడా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ అనేది ఇప్పుడు మేజర్ సిటీస్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి సిటీస్లో ఇట్లాంటి కంపెనీస్ యుఎస్లో ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ రిక్రూట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మన ఇదేంటండి మెయిన్ డాలర్ డ్రీమ్స్. ఎందుకంటే ఎక్కువ వస్తాయి ఇక్కడ దేశం దానికంటే అక్కడికి వస్తే ఎక్కువ వస్తుందని. నా సలహా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అమెజాన్ కానీ అట్లాంటివి, ఇంకా కొన్ని ఇప్పుడు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అవన్నీ పెట్టినప్పుడు మామూలుగా ఇక్కడ వచ్చే శాలరీ కంటే ఎక్కువ డిమాండ్ చేయండి. ఎందుకంటే అక్కడ వచ్చే దానంతా రాకపోయినా మనకి ఇక్కడ మంచి అమౌంట్ వస్తే మనం యుఎస్ వెళ్ళాల్సిన పని ఉండదు వాళ్ళ మీద. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారండి, మనం ఇక్కడేమో అసలు చీపిరుపులు కూడా తీరు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది మంచిదే, కానీ వేరే కంట్రీ మీద ఆధారపడటం ఎందుకు? మన కంట్రీ డెవలప్ అవ్వాలి కదా. సో డెఫినెట్గా ఆల్ బటర్ఫ్లైస్ షుడ్ కమ్ బ్యాక్ టు ద ఇండియా ఎట్ ఎనీ కాస్ట్. ఇది రైట్ టైం, అమృత్ కాల్. ఇది మన మోడీ గారు అన్నట్టు ఇది అమృత్ కాల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 25 yearsలో ఇండియా విల్ గ్రో లైక్ ఎనీథింగ్. సో మనకి డిస్ట్రక్షన్ మోడ్లో లేము. చైనా చూస్తే డిస్ట్రక్షన్ మోడ్లో ఉంది కాబట్టి మనం కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. యుఎస్తో కూడా మనం దెబ్బలాడకుండా యుఎస్ని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే చైనాతో దగ్గర అయ్యామంటే ఐఆర్సీ ఇండియా రష్యా చైనాతో దగ్గర అయ్యామంటే రష్యాతో మనకి ఇబ్బంది లేదు, కానీ చైనాతో ఎప్పుడు ఎలా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం యుఎస్ని వదిలేసుకుంటే క్వాడ్ నుంచి మనం బయటకు వస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం. ఫ్యూచర్లో యుఎస్ను చైనా కదిలిస్తే. సో అందుకని యుఎస్తో కూడా మనకు మంచిగా ఉంటూ రిలేషన్స్ చేసుకుంటూ దౌత్యపరంగా ముందుకెళ్తే డెఫినెట్గా మన గ్రోత్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన మోడీ గారు చేసే పద్ధతి ఫెంటాస్టిక్ అనుకోవచ్చు, మార్వెలస్ అనుకోవచ్చు. ఇది ఇట్లాంటి లీడరే మనకు కావాల్సింది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మనకి ఇది టైం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి అమృత్ కాల్ స్టార్ట్ అయినట్టు లెక్క. నెక్స్ట్ 25 yearsలో మన జీడిపి ఇప్పుడున్న జీడిపికి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. మనం అంత టైం కాకపోయినా నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడున్న $4 trillion నెక్స్ట్ ఇంకా $4 to $5 trillion యాడ్ అయ్యేటట్టుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి స్టేబుల్ గవర్నమెంట్ కోరుకుంటాం ఎవరైనా సరే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ జీడిపి డబుల్ అయింది అనుకోండి, ఇవాళ మనం 1 crore పెడితే డబుల్ అయిన జీడిపిలో మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? డెఫినెట్గా రిజర్వ్స్ వస్తాయి. ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో సిప్పులు చేయండి. సిప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్. ఎవరైనా సరే చేయాల్సిందే. పెద్దవాళ్ళు అయితే పిల్లల కోసం చేయండి. ఇప్పుడు 60-70 అయినా వాళ్ళ కోసం చేయొచ్చు. ఎందుకంటే లైఫ్ స్పాన్ పెరిగింది 60 to 90. సో విత్ ఎయిల్మెంట్స్, ఆ ఎయిల్మెంట్స్ తట్టుకోవాలి. పిల్లల మీద ఆధారపడకుండా ఉండాలంటే సిప్ అనేది ఒకటి ఉంటే బెస్ట్. ఇట్లా ప్లానింగ్ చేసుకొని మనం డెఫినెట్గా ముందుకెళ్తే మనం డెవలప్ అవుతాం, ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. సో జీడిపి పెరుగుతుంది. సో అప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జీడిపి 4 ఉంటే చైనాది 20 ఉంది. మనం ఇప్పుడు రేపొద్దున బయటకు వస్తే చైనాతో ఏదైనా గొడవ పడినప్పుడు మనకు సమవుజ్జి ఉండదు. సో అది పెంచుకోవాలంటే ఈ నెక్స్ట్ 10 years కూడా మనం కార్డ్లోనే ఉండాలి. డాలర్ అనేది ఇంకా ఆధిపత్యం ఉండాలి. ఇంకొక 10 ఏళ్ళు ఉన్న తర్వాత అప్పుడు కానీ మనం పెరుగుతాం. డాలర్ ఆధిపత్యంలో ఉన్నప్పుడే చైనా పెరిగింది. అలానే ఈ నెక్స్ట్ 10 yearsలో మనం పెరిగితే చైనా ఏమైనా చేసినా సమాధానం చెప్పగల స్టేజ్ వస్తాం. కాబట్టి ఇవి చూసుకుంటే మంచిది. డెఫినెట్గా మనకి లాంగ్ టర్మ్లో మన గ్రోత్ ఉంది. 100% మన మోడీ గారు అంటూ అమృత్ కాలు ఇది మంచి తరుణం. ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ ఆపేసేయండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్, ప్రైజెస్ విల్ డిఫర్. ఆ ప్రైజెస్ కిందకు వచ్చినప్పుడు పికప్ పెట్టుకోండి. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ల కంటే బ్యాంక్ ఎక్కువ, ఎఫ్డీకే ఎక్కువ వస్తుందని. కానీ ఎప్పుడు లాంగ్ రన్లో ఎఫ్డీ పనికిరాదండి. ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఒక రకంగా మంచిది. ఇంకో రకంగా చూస్తే సేఫ్టీ కూడా డీమ్యాట్లో ఉన్నంత సేఫ్ బ్యాంకుల్లో కూడా లేవు. నేను నేషనలైజ్ బ్యాంక్ గురించి అనట్లేదు. ప్రైవేట్ బ్యాంకులు చూసాం కదా, ప్రుడెన్షియల్ బ్యాంక్ చూసాం, చార్మినార్ బ్యాంక్ చూసాం. ఏమైందండి? పెట్టిన డబ్బులు వచ్చినాయి వెనక్కి. ₹1,00,000 పెట్టిన వాళ్ళకి కూడా 10,000 వచ్చినాయి, రాలేదు డబ్బులు. సో అలాంటప్పుడు డీమ్యాట్లో 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, 1,00,000 పెట్టండి. మనకు తెలియకుండా ఒక్క షేర్ అన్న బయటకు వస్తుందా? 100% సేఫ్ ఉంది. ప్లస్ లిక్విడేషన్ ఉందా? లిక్విడేషన్ ఉంది. ఇవాళ కొంటే నెక్స్ట్ డే వస్తుంది. డిసెంబర్ కల్లా కొన్న గంటలో డబ్బులు వస్తాయి. ఎంతకంటే ఏం కావాలి ఇన్వెస్టర్కి? రైట్ సార్.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎలా పెట్టుకోవాలి అంటే క్లియర్ విజన్గా ఎక్కడెక్కడ ఏది ఎలా ఉంది, మీ ఏ మార్పులు చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా, మొత్తంగా మార్కెట్ నిపుణులు ప్రభు మల్లంపాటి గారు అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ స్టాక్స్ పెట్టుకుంటే మంచిది, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు, అలాగే డీమ్యాట్ కూడా చాలా సేఫ్ అని చెప్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఇంకా మిస్ అయ్యారో, ఇంకా సార్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలి అనుకుంటే కనుక సార్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9177575773 అనే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఇది వాటి మార్కెట్ బజ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.